ఇటీవల సౌత్ ఆఫ్రికా దేశంలో ఒక విచారకరమైన సంఘటన జరిగింది. అక్కడ ఒక సంఘానికి చెందిన ప్రవక్త అని చెప్పుకునే ఒక వ్యక్తి దేవుడు తనకు ప్రత్యక్షమై ఒక భయంకరమైన సత్యాన్ని వెల్లడించాడని ప్రకటించాడు. అదేంటంటే సెప్టెంబర్ 23, 2025 ప్రపంచం అంతా అంతమైపోతుంది, ప్రభువు రాకడ జరగబోతుంది, సిద్ధంగా ఉండండి అని. ఆయన మాటలను గుడ్డిగా నమ్మిన వందలాది మంది విశ్వాసులు తమ పనులను, ఉద్యోగాలను, ఆస్తులను కూడా వదిలేశారు. ఆ ప్రవక్త చెప్పిన రోజు రానే వచ్చింది. ఆ రోజు ఉదయం నుండి ఆ సంఘ సభ్యులందరూ తెల్లని వస్త్రాలు ధరించి వారి చర్చి సమీప ప్రాంతంలో గుమిగూడారు. వారి ముఖాల్లో ఒక రకమైన ఆశ, ఆతృత, కొద్దిగా భయం. ఆకాశం వైపు చూస్తూ ప్రభువు మేఘాల మీద ఎప్పుడొస్తాడని, తాము ఎప్పుడెత్తబడతామని గంటల తరబడి ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆన్లైన్ లో దీనికి సంబంధించిన వీడియోస్, ఫొటోస్ బాగా వైరల్ అయ్యాయి. కానీ ఏమైంది? సూర్యుడు అస్తమించాడు, రాత్రి గడిచిపోయింది, తెల్లవారింది, ప్రభువు రాలేదు, రాకడా జరగలేదు, ప్రపంచం అంతం కాలేదు. వారి ఆశలన్నీ అడియాశలయ్యాయి. ప్రవక్త అని చెప్పుకుంటున్న వాళ్ళ పాస్టర్ గారు అబద్ధికుడయ్యాడు. వారి విశ్వాసం తీవ్రంగా గాయపడింది. ఇప్పుడు చెప్పండి, దీనికి బాధ్యులెవరు? ఆ అబద్ధ ప్రవక్త మాత్రమేనా, లేక దేవుని వాక్యాన్ని సరిగ్గా పరిశీలించకుండా మనుషుల మాటను గుడ్డిగా నమ్మిన ఆ ప్రజలు కూడానా? ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 22వ వచనం. నా జనులు తెలివిలేని వారై నన్ను ఎరుగకున్నారు, వారు మూఢులైన పిల్లలు, వివేకహీనులు. కీడు చేయుటకు వారికి తెలియను గాని మేలు చేయుటకు వారికి బుద్ధి లేదు. వాక్యం ఏం చెప్తుందో గమనిస్తున్నారా? ఇది కేవలం ఆఫ్రికాలో జరిగిన ఒక సంఘటన కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా కడవరి దినాలలో సంఘానికి ఒక భయంకరమైన హెచ్చరిక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన శిష్యులు కూడా ఇదే ప్రశ్న అడిగారు. ప్రభు, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలేమిటి అని. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనంలో ఈ విషయాన్ని మనం చూస్తాం. అందుకు ప్రభు రాకడకు ముందు జరగబోయే సూచనలన్నిటినీ, యుద్ధాలు, కరువులు, భూకంపాలు, వీటన్నిటి గురించి ప్రభువు వివరించాడు. కానీ ఆఖరిగా ఒక విషయాన్ని అత్యంత స్పష్టంగా, ఖచ్చితంగా చెప్పారు. అదేమిటో మీరందరూ మీ బైబిల్లోనే చూడాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనం. అయితే ఆ దినమును గూర్చియు, ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను, పరలోకమందలి దూతలైనను, కుమారుడైనను ఎరుగరు. ఎంత స్పష్టంగా ఉందో గమనించారా? ఆ రోజు, ఆ గడియ మనుషులకు తెలియదు, పరలోక దూతలకు తెలియదు. మనుష్య కుమారునిగా భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తుకు కూడా తెలియదు. ఒక్క తండ్రికి మాత్రమే తెలుసు. యేసయ్యే స్వయంగా ఇంత ఖచ్చితంగా చెప్పిన తర్వాత నాకు దేవుడు ఆ తేదీని బయలుపరిచాడని ఏ మనుష్యుడైనా చెబితే అతను దేవుని సేవకుడా, లేక సాతాను దూత? అతను సత్యాన్ని ప్రకటిస్తున్నాడా, లేక యేసయ్య మాటలనే తప్పుపడుతున్నాడా? దేవుడు తన వాక్యంలో ఒకలా చెప్పి రహస్యంగా ఒక ప్రవక్తకు మరోలా చెబుతాడా? దేవుడు గందరగోళం నాకు కర్త కాడు.